పుష్పేషు జాతి పురుషేషు విష్ణు నగరేషు కాంచి నార్యేషు రంభ అంటే పుష్పాలలో మల్లిపువ్వు, పురుషులలో శ్రీ మహావిష్ణువు, నగరాలలో కాంచీపురం, స్త్రీలలో రంభ ప్రశస్తమైనవి అని కాళిదాసు ఉటంకించారు. ప్రస్తుత ఈ తరంలో కాళిదాసు ఉండి ఉంటే ఆయన మరొక వాక్యాన్ని కూడా చేర్చేవారని నా అభిప్రాయం. ఏమిటంటే స్థలేషు సువర్ణభూమి అని కూడా. సువర్ణభూమి తరతరాలకు చెరగని చిరునామా. నగర జీవితంలో మనం ఎంతో పొందుతున్నాం, కానీ చాలా పోగొట్టుకుంటున్నాం కూడా. అందులో ముఖ్యమైనది ఏమిటో తెలుసా? ప్రశాంతత. అందుకే సువర్ణభూమి వారు ఎక్కడ కొత్త వెంచర్ ప్రారంభించినా అందులో ప్రశాంతతకే అగ్రతాంబూలం ఇస్తున్నారు. దానికి ఇదే సాక్ష్యం. దివి నుండి నేడు దిగి వచ్చే చూడు అది సువర్ణభూమి. రతనాల కన్న పగడాల కన్న విలువే సువర్ణభూమి. పోయిన సంవత్సరం ఈ వెంచర్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఎక్కడ చూసినా బండలు, రాళ్లు, గోతులు, ముళ్లకంపలు. ఒక్క సంవత్సరంలో ఎంత మార్పు! కనుచూపు మేర అద్భుతమైన ప్రకృతి రమణీయత. ఎటు చూసినా పచ్చని మొక్కలు, చెట్లు, పువ్వులు, అందమైన పక్షుల కిలకిలారావాలు, చల్లటి గాలి, అద్దాల లాంటి రోడ్లు. హ్యాట్స్ ఆఫ్ టు యు సువర్ణభూమి ఫర్ చేంజింగ్ ఇట్ ఇన్ 1 year. ఈ ఒక్క వెంచరే కాదండి, సువర్ణభూమి ఏ వెంచర్ చేపట్టినా సరే ఇదే రీతిలో అద్భుతం. రతనాల కన్న పగడాల కన్న విలువే సువర్ణభూమి. బుద్ధం శరణం గచ్ఛామి. ప్రశాంతత అంటే సువర్ణభూమి, సువర్ణభూమి అంటే ప్రశాంతత. ఆహా, అద్భుతం, పరమాద్భుతం. పచ్చటి చెట్టు చేమ, చల్లటి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం, శబ్ద కాలుష్యం లేదు. నాకేమనిపిస్తుందో తెలుసా? ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఉంటాను. ప్రకృతి కాంతకు ఎన్నెన్ని కళలు. జీవితంలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ శ్రీమతికి సంతోషాన్ని ఇస్తాయి. కొన్ని నిర్ణయాలు మీ చిరంజీవులకు ఉజ్వలమైన భవిష్యత్తునిస్తాయి. కొన్ని నిర్ణయాలు సమాజంలో మీ పరపతిని పెంపొందిస్తాయి. సువర్ణభూమిలో ఒక్క ప్లాట్ కొన్నారనుకోండి, మీరు ఈ 3 సాధించినట్టే. సువర్ణభూమిలో మీరు సంపాదించుకునే చిరునామా తరతరాలకు చెరగని చిరునామా. ఇది నా హామీ. ఔషధీ మొక్కలతో పెంచుతున్నటువంటి ఉద్యానవనం అది మన సువర్ణభూమి వారు చేపట్టిన వెంచర్ ద్వారా జరుగుతోంది అంటే ఎంత గర్వకారణం చెప్పండి కదా. ఆరోగ్యమస్తు తరతరాలకు. సువర్ణభూమి వారి ఈ ఉద్యానవనాల ద్వారా ఆరోగ్యమస్తు. ఉదాహరణకి మామూలు రోడ్లు వేసినా సరిపోతుంది అనుకునే పరిస్థితుల్లో కూడా ఇటువంటి అద్భుతమైన, పటిష్టమైన, శాశ్వతమైన రహదారులను నిర్మించింది సువర్ణభూమి. కారణం తెలుసు కదా. సువర్ణభూమి అంటే తరతరాలకు చెరగని చిరునామా. మనం మన పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తాం, సంస్కారంతో ఎలా బతకాలో నేర్పిస్తాం. ఇవన్నీ కాకుండా వాళ్ల పట్ల మనం నిర్వర్తించవలసిన ఒక కర్తవ్యం ఉంది. అదేమిటో తెలుసా? వాళ్ళు ప్రశాంతంగా, చిరంతనంగా జీవించడానికి సువర్ణభూమిలో వాళ్లకొక ప్లాట్ మనం కొనిపెట్టాలి. అది వంశం చరిత్రలో ఒక చెరగని చిరునామాగా నిలిచిపోతుంది. నా పిల్లల పట్ల నేను ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించాను. మరి మీరు? అది మీ బాధ్యత. అర్థమైందా?